హాయ్, నేను సుభాష్‌ని ఫ్రమ్ డివైన్ స్టూడియో. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగే కొన్ని రెగ్యులర్ క్వెషన్స్‌కి అన్నిటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదైనా మర్చిపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆన్సర్ చేస్తాం. డివైన్ స్టూడియో స్టార్ట్ అయ్యి జస్ట్ 1 ఇయర్ అవుతుంది. అయితే మన ఛానల్ 30 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. అంటే ఓవరాల్ వ్యూస్ అనమాట. అయితే మనవన్నీ షార్ట్ వీడియోసే కాబట్టి లాంగ్ వీడియోస్ పెద్దగా చేయలేదు. లాంగ్ వీడియోస్ అంటే కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి చేయొచ్చు. కానీ నేను కొంచెం వాయిస్ ఓవర్ చేయలేక అన్నీ షార్ట్స్‌లోనే చూపించడానికి ట్రై చేస్తాను. మెయిన్ రీజన్ ఏంటంటే మనకి తమిళియన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువున్నారు. అంటే మనకొచ్చే కామెంట్స్‌ని బట్టి తెలుస్తుంది గదా! సో, అర్థం గూడా కాదేమో వాళ్ళకి అన్నట్టు కొంచెం నేను షార్ట్ వీడియోస్‌లోనే అలంకారం మొత్తం చూపిస్తాను. ఈ వీడియోకొచ్చే రెస్పాన్స్‌ని బట్టి నెక్స్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అయితే మెయిన్ ఫస్ట్ వచ్చే క్వెషన్ విగ్రహం గురించి. ఈ చిన్న అమ్మవారి విగ్రహం నేను తిరుపతి గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నాను. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరే మనకి బ్రాస్ షాప్స్ ఉంటాయి కదా! మెటల్ బ్రాస్ షాప్స్ అన్నీ. దాంట్లో దొరికింది ఎంట్రన్స్‌కి దగ్గరలోనే. అండ్ అమ్మవారి జ్యువెలరీ గురించి అడిగారు. ఇదైతే నేను 1 గ్రామ్ గోల్డ్ బీడ్స్ చైన్ తీసుకొని చిన్న చిన్న చైన్స్‌గా కుట్టుకున్నాననమాట. విగ్రహాలకి వేయొచ్చు అని. అయితే ఇదైతే రెడీమేడ్ కాదు చైను. ఈ పెద్దమ్మవారి విగ్రహము, వెంకటేశ్వర స్వామి విగ్రహము అండ్ చిన్న కామాక్షి అమ్మ విగ్రహం కూడా నేను అలంకారం చేస్తుంటాను కదా! ఇవన్నీ నేను హైదరాబాద్ అగ్రోమెక్ ఇండస్ట్రీస్‌లో తీసుకున్నాను. అది ఒకప్పుడు సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అనేవాళ్ళు. ఇప్పుడు అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అంటున్నారు. దాంట్లో మనకి బ్రాస్‌వి చాలా పూజా ఆర్టికల్స్ చాలా దొరుకుతాయి. అయితే ఈ అమ్మవారి విగ్రహము, స్వామిది అన్నీ అక్కడే తీసుకున్నాను. ఈ చైన్ గురించి కూడా చాలా మంది అడిగారు. ఈ చైన్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్‌దే. నా కోసం తీసుకున్నాను. బట్ అమ్మవారికి వేసుకుందాం అనుకున్నాను. కానీ అమ్మవారికి చాలా బావుందని నేను అమ్మవారికే యూజ్ చేస్తాను ఇది. మళ్ళీ అలంకారం చేసిన తర్వాత తీసి ప్యాక్ చేసి పెట్టుకుంటా అనమాట. తర్వాత బ్రాస్ లోటస్ గురించి చాలామంది అడిగారు. ఇది కూడా నేను అగ్రోమెక్ ఇండస్ట్రీస్‌లోనే తీసుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నా లోటస్. వెయిట్ ఉంది బాగా. నియర్లీ 700 వరకు పడింది ప్రైస్ అప్పుడు నాకు. ఇప్పుడు లాస్ట్ వీక్ గూడా వెళ్ళినా బట్ స్టాక్ అయితే లేదు. మా వాళ్ళు కొంతమంది అడిగారు రిలేటివ్స్. సరే చూద్దామని వెళ్తే అసలు స్టాక్ లేదు. సో, శ్రావణంలో ఎళ్లి ట్రై చేయండి. ఏమన్నా దొరకొచ్చు. ఇది మనం డిస్మాంటిల్ చేసి 3 పార్ట్స్‌గా వాడుకోవచ్చు. 2 కలిపి వాడుకోవచ్చు. లేపోతే మొత్తం లోటస్ లాగా పెట్టుకోవచ్చు. వీక్లీ వన్స్ నేను అట్లా డిఫరెంట్‌గా ఉంటుందని ట్రై చేస్తాను. స్క్రూ సిస్టమ్ ఉంది కాబట్టి ఈజీగా తీసి ఈజీగా పెట్టుకోవచ్చనమాట. ఇట్లా సింగిల్‌గా పెట్టుకున్నా గూడా అమ్మవారు చాలా బావుంటుంది. బుట్టలో కూర్చున్నట్టు ఉంటుంది అమ్మవారు. నాకు ఇదే లోటస్ చాలా ఇష్టం. అన్నిట్లో మొత్తం లోటస్ కన్నా ఇట్లా సింగిల్‌లో పెడితే చాలా బావుంటది. ఇది 3 కలిపి పెద్ద లోటస్ అయినా గూడా పెద్ద పద్మంలో కూర్చోబెట్టినట్టు ఉంటుందనమాట. పూజా సామాగ్రి అయితే చాలా బావుంటది అక్కడ. ఒకసారి వెళ్లి ట్రై చేయండి. ఏమైనా దొరికితే దొరకొచ్చు. సో, హైదరాబాద్, సికింద్రాబాద్ వాళ్ళకైతే ఈజీగా వెళ్ళొచ్చు అగ్రోమెక్‌కి. ఈ ఎలిఫెంట్స్ కూడా అక్కడే తీసుకున్నా అనమాట. 2 కలిపి 550 ఏమో పడింది. కొంచెం వెయిట్ ఉన్నాయి ఇవి. అంటే అమ్మవారికి తగ్గట్టుగా ఉండాలి అన్నట్టు సైడ్‌కి చిన్నవి తీసుకున్నా. జ్యువెలరీ గురించి కూడా చాలామంది అడిగారు. ఈ మకర తోరణాలు, ఈ నెక్లెస్‌లు ఇవన్నీ కూడా పూజా సామాగ్రి ఎక్స్‌క్లూజివ్‌గా అమ్ముతారు కదా! ఆ షాప్స్‌లో దొరుకుతున్నాయి ఇప్పుడు. నేనైతే సాయి పూజ సామాగ్రి అండ్ గాయత్రి స్టోర్స్ అని చెప్పి కుక్కట్పల్లిలో ఉంది. అక్కడ కొన్ని తీసుకున్నాను. ఇక్కడ మార్కెట్ ఉంటుంది సికింద్రాబాద్‌లో. మోండా మార్కెట్ అని. ఆ మార్కెట్‌లో కూడా చిన్న చిన్న షాప్స్ చాలా ఉంటాయి. ఇట్లాంటి చిన్న జ్యువెలరీ చాలా దొరుకుతదక్కడ. ఇది మనం దారం కట్టుకొని వేసుకోవచ్చు. లేకపోతే డబుల్ టేప్ స్టిక్ చేసుకోవచ్చనమాట. ఇట్లాంటి లాకెట్స్, డాలర్స్, ఇయర్ రింగ్స్ చాలా దొరుకుతాయి. సో, ఇప్పుడొచ్చే శ్రావణ మాసానికి ఇంకా అయితే స్టాక్ రాలేదు. నేను నిన్న గూడా వెళ్ళాను. నాకు కొంచెం ఏం దొరకలేదు. ఒక 1 వీక్ ఆగి వెళ్తే కొంచెం స్టాకొస్తది. ఇంకా చాలామంది దియా స్టాండ్ గురించి అడిగారు. ఈ దియా స్టాండ్ నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఇది లింక్ ఇవ్వలేదు. చాలామంది అడిగారు. బట్ డ్యామేజ్ పీస్ వచ్చింది. నాకు యాక్చువల్లీ దీని మధ్యలో ఒక స్టిక్ ఉంటది. ఆ స్టిక్ పైన ఒక లోటస్ వస్తదనమాట. ఆ స్టిక్ మిస్సింగ్ ఉంది ప్యాకేజ్‌లో.
బట్ నేను రిటర్న్ రీప్లేస్ ఏం చేయలేకపోయినా నేను ఔట్ ఆఫ్ స్టేషన్ ఉండే అండ్ డేట్ అయిపోయింది. అయితే సర్లే వాడుకోవచ్చు ఎట్లాగో అని చెప్పేసి పెట్టుకున్నాను. ఈ స్టాండ్‌లో నేను మహాలక్ష్మి పూజ అని ఒకటి వీడియో చేశాను. మన ఛానల్‌లో ఉంది. మధ్యలో అమ్మవారిని పెట్టి చుట్టూ ధనలక్ష్మికి ఇట్లా వచ్చేవి గాజులు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు ఇట్లాంటివన్నీ పెట్టి చేశాను వీడియో. అది చాలా బావుంది. దీంట్లో కూడా అమ్మవారిని కూర్చోబెట్టి చిన్న లోటస్ లాగా చేశాను. అది గూడా బావుంది. అట్లా సెపరేట్‌గా వాడుకోవచ్చు. లేకపోతే ఉర్లి బౌల్ లాగా వాడుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాడు. బట్ క్వాలిటీ అంత బాలేదు. ఇది ఓన్లీ స్ప్రే పెయింట్. ఇది మనం సోప్ ఏసి రాస్తే మొత్తం పోతది పెయింట్. సో, డ్రై క్లాత్‌తో తుడుచుకోవాలి. చూసి బుక్ చేసుకోండి. మీషోలో దియా స్టాండ్ అంటే వస్తుంది. ఒకవేళ ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. బట్ క్వాలిటీ అయితే ఏమంత బాలేదు. ఇంకా ఏమన్నా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను.